అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి అండి. వొకేషనల్ లోపల ఒక 4 కోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఏసీపీ అంటాం దాన్ని. దీనికి కూడా దీంతో పాటు వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసుకున్నట్టయితే బీఎస్సీ అగ్రికల్చర్లో కానివ్వండి, హార్టికల్చర్లో కానివ్వండి, బీవీఎస్సీ కానివ్వండి, బీఎస్సీ హార్టికల్చర్ కానివ్వండి అవకాశం ఉంది. దాని తర్వాత నీటికి కూడా అవకాశం ఉంది వీళ్ళు మంచి ర్యాంక్స్ తీసుకొచ్చుకున్నట్టయితే. దాంతోపాటు జనరల్గా బీఎస్సీ బీజెడ్సీ చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ అయితే జనరల్గా అన్ని కోర్సెస్కి కూడా బీఏ బీకామ్ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత సెకండ్ కోర్స్ ఇందులో వచ్చేసి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ. దీని పాపులర్ నేమ్ డైరీ టెక్నాలజీ అంటారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఉంది, దాంతోపాటు మన కాలేజెస్లో కూడా ఉంది. ఇది కూడా అంతేనండి, బ్రిడ్జ్ కోర్స్ చేసుకున్నట్టయితే దీనికి ఎలిజిబిలిటీ ఎప్సెట్ ఉంటుంది. దాని తర్వాత బీటెక్ లోపల డైరీ టెక్నాలజీ చేసుకోవచ్చు. దాంతోపాటు బీజెడ్ డి అనేటువంటి కోర్సు కూడా ఉంది. బాటనీ, జువాలజీ అండ్ డైరీ టెక్నాలజీ కోర్సెస్ కూడా వీళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత బ్రిడ్జ్ కోర్స్ లేకుండా మటుకు బీఏ బీకామ్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చేటువంటి థర్డ్ కోర్స్ ఏంటి అని అంటే ఫిషరీస్ అండి. ఫిషరీస్లో కూడా ఇంతకుముందు ఆల్రెడీ స్రవంతి మేడం గారు కూడా చెప్పారు, బీఎస్సీ బైపీసీ చేసినటువంటి పిల్లలకి కూడా వెబ్సైట్ ద్వారా ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఫిషరీస్ చేసినటువంటి పిల్లలకి బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి ఇందులో బిఎఫ్ఎస్సి అనేటువంటి కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు బీఎస్సీ బీజెడ్సీ చేసుకోవచ్చు, బీఎస్సీ ఫిషరీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఉండేటువంటి ఫోర్త్ కోర్స్ వచ్చేసి సెరికల్చర్ అండి. సెరికల్చర్లో కూడా అవకాశాలు కొంత తక్కువనే ఉన్నప్పటికీ కూడా ఎప్సెట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళకు బీఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, బీవీఎస్సీ కానివ్వండి, బీఎస్సీ సెరికల్చర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్సెట్తో కాదు, ఈవెన్ నీట్కు కూడా వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసుకున్నట్టయితే అపియర్ అయ్యి మామూలుగా జనరల్గా మెడిసిన్ స్ట్రీమ్లోకి కూడా రావచ్చు. బ్రిడ్జ్ కోర్స్ లేకుండా వీళ్ళు బీఎస్సీ సెరికల్చర్ కూడా చేసుకోవచ్చు బీఏ బీకామ్తో పాటు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ సైన్స్ సెక్టర్ అండి. ఇందులో 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ, నథింగ్ బట్ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ టైప్లో ఉంటుంది ఈ కోర్సు. వీళ్ళు కూడా ఈ కోర్స్తో పాటు 2 ఇయర్స్ కోర్స్తో పాటు బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే వీళ్ళకి కూడా ఎప్సెట్ రాసుకోవచ్చు. బీఎస్సీ హోమ్ సైన్స్ చేయడానికి కూడా బీఎస్సీ ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ అయితే మామూలుగా బీఎస్సీ అండ్ అదర్ కోర్సెస్ లైక్ బీఏ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉందండి. దాని తర్వాత ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, ఇది ఒక మంచి అవకాశం. దీనిలో కూడా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే ఎప్సెట్ రాయొచ్చు, బీఎస్సీ బీజెడ్సీ చేయొచ్చు, బీఎస్సీ హోమ్ సైన్స్ చేయొచ్చు, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ అండ్ బీఎస్సీ న్యూట్రిషన్కి కూడా అవకాశం ఉంది. వీళ్ళకు తర్వాత ఉండేటువంటి ఉపాధి అవకాశం కూడా బాల్వాడి, అంగన్వాడీ టీచర్స్గా కూడా వీళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంది. వచ్చేసి టూరిజం సర్వీసెస్ సెక్టర్ లోపల కూడా ఒక మంచి కోర్స్ ఉందండి, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ అవసరం ఏమీ లేదు. వీళ్ళు డైరెక్ట్ బీఏ బీకామ్ చేయొచ్చు, లేదా బీహెచ్ఎం బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బీహెచ్ఎం బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత దీంతో పాటు వాళ్ళకి ఇంకొక అవకాశం కూడా ఉంది, బీఏ టూరిజం కూడా చేయడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినటువంటి వక్తలు ఏదైతే చెప్పారో అందులో ఆ కోర్సెస్ కూడా ఆన్ పార్ విత్ జనరల్ కోర్సెస్ వీళ్ళు చేయొచ్చు. ఇకపోతే వచ్చేది నెక్స్ట్ కామర్స్ అండ్ బిజినెస్ సెక్టర్ లోపల మనకి 4 కోర్సెస్ ఉన్నాయండి. అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఇంతకుముందు ఒక కాలర్ కూడా దీని పైన ఒక క్వశ్చన్ వేశారు, అప్పుడు దానికి ఆన్సర్ చేయడం జరిగింది. అకౌంటింగ్ ట్యాక్సేషన్తో పాటు ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఉంది, రిటైల్ మేనేజ్మెంట్ ఉంది, ఆఫీస్ అసిస్టెంట్షిప్ ఉంది. వీటన్నిటికీ కూడా జనరల్ కోర్సెస్ చేయడానికి అవకాశం ఉంది, లైక్ బీబీఏ, సిఏ అండ్ ఐసిడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ మేడం ఇంతకుముందు చెప్పారు, ఆ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంది. దీంతోపాటు ఆఫీస్ అసిస్టెంట్షిప్ కనుక చేసినట్టయితే మంచిగా గవర్నమెంట్ సెక్టర్లో కూడా వీళ్ళకి షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్, లోవర్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో చేసినట్టయితే వీళ్ళు GOMS 118 ద్వారా 222 ద్వారా కూడా వీళ్ళకి కంపెనీ సెక్రటరీస్ లాగా గవర్నమెంట్ సెక్టర్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ పారామెడికల్ సెక్టర్కి వచ్చినప్పుడు మనకు ఒక 4 కోర్సెస్ ఉన్నాయండి. చాలామంది ఈ MLT గురించి అడుగుతూ ఉన్నారు.
ఎంఎల్టీ చేస్తూ 2 సంవత్సరాలు వొకేషనల్ కోర్స్ చేస్తూ తప్పకుండా వాళ్ళు మ్యాండేటరీగా ఫీల్ అయ్యి బ్రిడ్జ్ కోర్స్ చేయాలండి. ఎందుకంటే రీసెంట్గా కాళోజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళు ఒక రూల్ పెట్టారు, ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటేనే డిప్లొమా ఇన్ ఎంఎల్టీకి అవకాశం ఉందండి. సో కాబట్టి తప్పకుండా ఎంఎల్టీలో జాయిన్ అయినటువంటి పిల్లలు మ్యాండేటరీగా బ్రిడ్జ్ కోర్స్ చేయండి. దాని తర్వాత ఉండేటువంటి అవకాశాలని అందిపుచ్చుకోండి. లేకపోతే ఏమవుతుంది అంటే బ్రిడ్జ్ కోర్స్ చేయకపోతే మీరు డిఎంఎల్టీ చేయాలన్నా మెడిసిన్ వైపు రావాలన్నా కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి నేను పేరెంట్స్కి చెప్తున్నాను, టీచర్స్కి చెప్తున్నాను, దాని తర్వాత ప్రైవేట్ సంస్థలకి కూడా చెప్తున్నాను, పిల్లలకి దీని యొక్క అవేర్నెస్ ఇవ్వండి. పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు తప్పకుండా బ్రిడ్జ్ కోర్సుని మాత్రం వాళ్ళు చూస్ చేసుకొని ఎగ్జామ్స్ రాసే విధంగా చేయండి. దానివల్లనే వాళ్ళకి పై వర్టికల్ మొబిలిటీ లోపల డిగ్రీ లోపల డిప్లొమా కోర్సెస్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటు వీళ్ళు బిఎస్ఏ మైక్రోబయాలజీ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, బయో మెడిసిన్ కానివ్వండి తీసుకోవడానికి అవకాశం ఉంది. జనరల్గా అయితే బీకామ్ చేయొచ్చండి. ఇకపోతే ఎంపీహెచ్డబ్ల్యూ, ఇంతకుముందు కూడా ఒక కాలర్ అడిగారు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ మాత్రమే ఉందండి +2 లెవెల్ లోపల మన డిపార్ట్మెంట్ లోపల. దీనికి కూడా తప్పకుండా వాళ్ళు ఎంపీహెచ్డబ్ల్యూతో పాటు బ్రిడ్జ్ కోర్స్ చేయాల్సిందే. చేసినప్పుడే వాళ్ళకి ఎలిజిబిలిటీ దొక్కుతుంది దీనికి ఎప్సెట్ రాయడానికి. ఎప్సెట్ రాసినప్పుడే వాళ్ళకి ఈ బీఎస్సీ నర్సింగ్ కానీ బీఎస్సీ బీజెడ్సీ కానీ చేయడానికి అవకాశం ఉంది. ఈవెన్ వీళ్ళు నీట్ కూడా అపియర్ అయ్యి మెడిసిన్ వైపు కూడా వెళ్ళొచ్చు. వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ అయితే మనకు డిఎన్ఎం ఉందండి, అండ్ బ్రిడ్జ్ కోర్స్కి మాత్రమే డిఎంఎల్టీ ఉంటుంది. ఫార్మా టెక్నాలజీ అనేటువంటి ఒక కోర్సు కూడా ఉందండి పారామెడికల్ సెక్టర్ లోపల. దీనికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు వొకేషనల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ అనేటువంటి కోర్సు కూడా మీరు చేయొచ్చు. అందులో ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, బీఎస్సీ ఎంఎల్టీ చేయొచ్చు, బీఎస్సీ మైక్రోబయాలజీ చేయొచ్చు, అండ్ బీఎస్సీ బయోకెమిస్ట్రీ ఆర్ బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్సెస్ కూడా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితేనే అవకాశం ఉంది. ఇంతేకాకుండా వీళ్ళకి పారామెడికల్ కోర్సెస్ లోపల డిఎంఎల్టీ, డిఎంఎస్టీ, డిప్లొమా ఇన్ అనస్థీషియా, డిఓఏ, డిప్లొమా ఇన్ ఎంపీహెచ్డబ్ల్యూ మెయిల్, ఇలాంటివి కూడా కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు, అవకాశం అందిపుచ్చుకోవచ్చు. మీరు వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ అయితే మామూలుగా బీకామ్లు చేసుకోవచ్చు. ఇకపోతే వచ్చినటువంటి ఇందులో లాస్ట్ కోర్స్ వచ్చేసి ఫిజియోథెరపీ అండి. ఈ రోజు లోపల చాలా మనం వింటున్నాము, ఏ చిన్న మనకి యాక్సిడెంట్స్ అయ్యి కానివ్వండి, ఏవైనా ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు ఆపరేషన్స్ అయ్యాక ఫిజియోథెరపీ చేసుకోమని చాలామంది డాక్టర్స్ మనకు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ కోర్స్ కూడా చేస్తూ బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళేసి నీట్ వెళ్ళేసేసి డాక్టర్ వైపు కానివ్వండి, లేదా వెబ్సైట్లో వీళ్ళకి బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేటువంటి కోర్సు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత బీఎస్సీ ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ నర్సింగ్ కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంది, బీఎస్సీ ఎంఎల్టీకి కూడా ఛాన్స్ ఉందండి. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు అది స్లైడ్స్లో చూడవచ్చు.